అందరికీ నమస్కారం. గణపతిని దేవతల్లో జ్యేష్ఠునిగా ఎందుకు భావిస్తారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వినాయకుడు ఆరాధ్య దేవతల్లో ప్రథముడు. ఆయనకు చేసే పూజలు, ఇచ్చే నివేదనలు, భక్తజనం చేసుకునే సంబరాలు సామాజిక సమష్టి తత్వాన్ని ఏకీకృతం చేస్తాయి. శ్రద్ధతో, ఆనందంతో, నియమంతో, నిష్ఠతో ఆయనను పూజిస్తే పుణ్యప్రదం, అంతకు మించిన శుభప్రదం. విఘ్ననాయకుడంటే విఘ్నాలను పారదోలే విఘ్నేశ్వరుడు. భక్తజనులంతా ఆయనను గణేశ అని భక్తితో పిలుచుకుంటారు. లోకపూజ్యుడైన మహాగణపతిని దేవతల్లో జ్యేష్ఠునిగా భావిస్తారు. అందుకే తొలి పూజలు ఆయనకే చెందుతాయి. ఆ తర్వాతనే ఇష్టదైవాలను ప్రార్థించడం ఆచారంగా మారింది. సృష్టి మొత్తాన్ని 33 కోట్ల దేవతలు వివిధ గణాలుగా విభజించారు. ఆ గణాలకు అధిపతి గణపతి అని వేదాలు నిర్దేశించాయి. వేదాంగాలలో ఒకటైన చంద్రో శాస్త్రంలోని గణ, మగన, భగన, జగన, నగన, రగన, తగన, యగనం లనే అష్టగణాలకు అధిష్టాన దేవుడు గణపతి. ద్వాదశాదిత్యులకు, ఏకాదశ రుద్రులకు, అష్ట వసువులకు వినాయకుడే ప్రభు. ఓంకారం అన్ని ఛందస్సులు శ్రీకారం చుట్టుకునేది ఓంకారంతోనే. ఆ ఓంకారమే గణపతి ఆకారమే. ఈ జగత్తులో వెలుగొందుతున్నది బ్రహ్మచంద్ర స్వామివా అని కాళిదాసు చెప్పినట్లుగా పవననాద స్వరూపుడు వినాయకుడే. కనుక గణపతిగా లోకాన ప్రభవించాడు. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపస్తమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సాదనం. గణాధిపత్యం వహించటమే కాదు, సకల లోకాలలోని ప్రత్యేకమైన జీవజాతుల్లోని సమస్తంలోనూ తానే ఉంటాడని గణపతి జగన్నియంతంగా బాధ్యతను స్వీకరించిన మహాగణాధిపతి అని శుక్ల యజుర్వేదం వివరించింది. సృష్టి మొత్తంలోనూ దేవ, పితర, గంధర్వ, అసుర, మనుష్య రూపంలో ఉన్న ప్రధాన గణ విభాగాలు, వాటి గణపతుల చేతన, ఆచేతన రూప పదార్థ స్వరూపాలు, వాటి ఉపసంఘాలు, సంఘ అధిపతులు, వీటన్నిటి ద్వారా విషయగతమైన కాలం, సామాన్య అసామాన్య రూప సమస్త జీవాకృత రూపంలో మూర్తిభవించిన స్వయం గణాధీశుడు మహాగణాధిపతి. గణపతి సర్వ విద్యాధిదేవత, సమస్త శుభాలకు అధిదేవత. ప్రశస్తమైన ప్రణవ స్వరూపుడై శబ్ద బ్రహ్మగా, ఆనంద స్వరూపుడుగా విరాజిల్లుతున్నాడు. గ అక్షరం జ్ఞానార్థ వాచకమైతే నా నిర్వాణ వాచకమైంది. గణ శబ్దానికి వాక్కు అనే అర్థం ఉంది. అందువల్ల వాగణపతి గణపతయేనని శాస్త్రం చెబుతుంది. శ్రీ గణేశ పదానికి ప్రారంభం అని అర్థం. అందుకే వినాయకుడు ఆదిదేవుడయ్యాడు. గణ్యం తే బుద్ధం తే గణః అన్నట్టు సమస్త దృశ్యమాన పదార్థాలు, విశేషాలు అన్నిటికీ అధిష్టాన దేవత గణపతి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.